నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సేవలందించేది గ్రామీణ వైద్యులే రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి విలువలతో రాజకీయాల కూటమి ప్రభుత్వ ఆలోచన మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి వాసు వ్యాఖ్యలు రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ రోడ్డు సేఫ్టీ మీద అవగాహన కార్యక్రమం ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా రాష్ట్రపిత జ్యోతిరావు ఫులే 135వ వర్ధంతి పల్లెల్లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర వహిస్తున్నదే గ్రామీణ వైద్యులేనని వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకునే విధంగా గ్రామీణ వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో శనివారం రాజనగరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆవరణలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి అధ్యక్షతన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర అనే అంశంపై ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సేవలు అందుతున్నాయంటే గ్రామీణ వైద్యుల వల్లనేనని, కనుక పీఎంపీలు ఆర్ఎంపీలు ఎప్పటికప్పుడు అనుభవం గల వైద్యుల వద్ద వైద్య విధానాలు తెలుసుకుని మేలైన సేవలు అందించాలని కోరారు. అదేవిధంగా జనార్దన్ వారు కూడా ఏంటంటే ఇందాక నేను వచ్చి కూర్చుని వెంటనే నాకు చెప్పినటువంటి మాట అదే, అమ్మ ఇవాళ ఇక్కడ చర్చ జరుగుతుంది, జరిగిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఎప్పుడైనా మన ఖాళీ ఉన్నప్పుడు మనందరం కలిసి కూర్చుందాము, కూర్చొని మళ్ళీ చర్చించి ఏ రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలో మనం ఆలోచిద్దామని చెప్పి జనార్దన్ గారు ఇందాక చెప్పారు. పిఎంపి ఆర్ఎంపి డాక్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిఎంపి ఆర్ఎంపి డాక్టర్లందరికీ ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఇంత అవకాశం కల్పించినటువంటి మా గురువర్యులు జిఎస్ఎల్ చైర్మన్ శ్రీ గన్ని భాస్కరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా మాట్లాడారు. నేను యాక్చువల్గా ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ జరుగుతుండగా మధ్యలో వచ్చాను. పెద్దలందరూ కూడా క్షమించాలి. అంటే వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఒక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళడం కోసం వచ్చాను. దయచేసి పెద్దలందరూ కూడా మన్నించాలి, మధ్యలో వెళ్ళిపోతానని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ పిఎంపి ఆర్ఎంపి డాక్టర్ల సేవలు అనేది అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా కానీ చూసినట్లయితే కోవిడ్ సమయంలో చాలా 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 పెద్ద సేవ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరు అని అంటే ఆనాటి ప్రభుత్వం, ఆనాటి డాక్టర్ల కంటే కూడా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిఎంపి ఆర్ఎంపి డాక్టర్ లేకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సగం మంది జనాలు చనిపోయి ఉండేవారు అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. వారి ప్రాణాలకు తెగించి ఇంటింటికి కూడా వెళ్ళి ఆ టైంలో వైద్యం చేయడమే కాకుండా ఎంత రిస్క్ అయినా సరే ఆలోచించకుండా కోవిడ్ సమయంలో ఆ యొక్క పేషెంట్లందరికీ కూడా ఆత్మీయంగా ఏం పర్వాలేదు, ఎందుకు మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పినటువంటి మొదటి వ్యక్తులు ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు. ఎందుకంటే ఆ టైంలో కోవిడ్ వచ్చిన సమయంలో నాకు కూడా మా గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ ఒక ఆయన ఉంటే ఆయనే నాకు పక్క నుండి మీకెందుకు ఏం ప్రాబ్లం లేదు, టాబ్లెట్స్ వేసుకోండి తగ్గిపోతుందని చెప్పి ధైర్యం చెప్పారు. ఆ వేళ అందరూ డాక్టర్లు చాలా మంది తెలుసు, పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు, కానీ
మొదటగా కష్టాల్లో ఉన్న వాళ్ళు విలువ తెలుసుకుని వాళ్ళను ఆదుకోవడం, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం అనేది కూటమి ప్రభుత్వ ఆలోచన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు, సమస్యలు ఏమాత్రం పట్టలేదని విమర్శించారు. అసలు ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదన్నారు. స్థానిక తిలక్ రోడ్డు రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ కొత్తగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 32 మందికి చెక్కులు, 2 LOCలు కలిపి 25,37,483 మంజూరయ్యాయని అన్నారు. వాటిని లబ్ధిదారులకు అందజేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సిటీ నియోజకవర్గంలో మొత్తం 341 మందికి 3,27,84,177 CMRF చెక్కులు ఇచ్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. చరిత్రలో అత్యధిక CMRF చెక్కులు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. ఈరోజు 32 చెక్స్, 2 LOC అంటే 32 చెక్కులు, 2 LOCs కలిపి మొత్తంగా 25,37,483 రూపాయలు విలువ గల చెక్కుల్ని ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం తరపున. నేను గెలిచిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చింది 341 చెక్కులు. దాని విలువ 3,27,84,177 రూపాయలని చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఇది రాజమండ్రి చరిత్రలో అత్యధికం. ఎవరు కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3,30,00,000 విలువ చేసే చెక్కులు ఇప్పుడు దాకా ఎవరు తెచ్చి ఉండకపోవచ్చు. గత 5 సంవత్సరాలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క చెక్కు కూడా ఇచ్చిన పాపానికి పోలా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి, మా ఆలోచన విధానం. ఓ పక్కన ఎన్టీఆర్ వైద్య సేవలు నడుస్తానే ఉన్నాయి. అది జరుగుతుండగా కూడా ప్రజల తాలూకా ఇబ్బందుల్ని గమనించి అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కష్టాల్లోని మన వంతు ఏదో విధంగా సహాయం అందాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాజమండ్రి సిటీ ఆజాద్ చౌక్ వద్ద జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ హబీబుల్లా ఖాన్ గారి దువా కార్యక్రమంలో పార్టీ నాయకులు, ముస్లిం పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. భరత్ మాట్లాడుతూ హబీబుల్లా ఖాన్ గారితో మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయని, ఎన్నోసార్లు ఆయన తనకి చేదోడుగా ఉన్నారని, ఆయన ఆకస్మిక మరణం తనను కలిచి వేసిందని, పార్టీకి తీరని లోటని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడకు వచ్చిన ముస్లిం యువత నడుచుకోవాలని కోరారు. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వేణు మాట్లాడుతూ ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరని, రాజశేఖర రెడ్డి తరం నుండి ఆయన పార్టీని నిబద్ధతో సేవలు అందించారని, ఆజాద్ చౌక్ అంటే గుర్తు వచ్చే పేరు హబీబుల్లా అని కొనియాడారు. ఆయన ఏసీవై రెడ్డి గారు శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఇదే ఆజాద్ చౌక్ లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి అప్పట్లో ఆజాద్ చౌక్ యొక్క ఈ స్తూపం స్థాపించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించారు హబీబుల్లా ఖాన్. అది ఇప్పుడు కూడా ఉంటుంది. ఆ పలక మీద రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆవిష్కరించారు. అప్పుడు శాసనసభ్యుడిగా ఏసీవై రెడ్డి గారు ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆయన సెక్యులరిజం, కాంగ్రెస్ సిద్ధాంతాల మీద బాగా పనిచేసినటువంటి వ్యక్తి. హబీబుల్లా ఖాన్తో నేను అనేవాడిని, బాయ్ లబాబైల్ మసీద్ అంతా కూడా సరిగ్గా లేదు, దీన్ని కట్టాలంటే అయితే మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు నాకు నేను తప్పనిసరిగా చేస్తాననేవాడు. అల్లా మన ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేశాడు. కానీ నేను సహకారం అందించే లోపే ఆయన ఈ లబాబైల్ మసీదుని ఒక అత్యద్భుతంగా, ఒక మక్కాలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చక్కగా నిర్మించినటువంటి వ్యక్తి ఎవరనంటే హబీబుల్లా ఖాన్. నిరంతరం కూడా ఈ ఆజాద్ చౌక్ పేరు చెప్తే మరి హబీబుల్లా ఖాన్ అందరికీ కూడా కొండంత అండగా ఉండేవాడు. అటువంటి హబీబుల్లా ఖాన్ మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల కోసం మరి మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరతరామ్ గారు ఆయన స్మరించుకోవాలి, ఆయన జ్ఞాపకాలు మనం అందరూ ఒకసారి చర్చించుకోవాలని చెప్పి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం నిజంగా ఏంటంటే ఆయన చేసిన సేవలు చాలా గొప్ప సేవలు చేశాడు. ఇవాళ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఉండి భగవంతుడు రక్షణ కవచం
హబీబుల్లా ఖాన్ అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయించాల్సిన పని లేదు. ఎందుకంటే హబీబుల్లా ఖాన్ అంటే ఆ పేరే ముస్లిం సోదరులకు ఒక రక్షణ. అంటే ఆయన ప్రవర్తన అటువంటిది. ఆయన ప్రవర్తన ఎటువంటిది అంటే రాజకీయ నాయకులతో ఆయన మమేకమైన విధానం కానీ, రాజకీయ పార్టీని అంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని జిల్లా ప్రెసిడెంట్ చేసినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా చూన్నప్పుడు హబీబుల్లా ఖాన్ నా దగ్గరికి వచ్చాను. అంటే ఎలా ముస్లిం సోదరులకి నాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కానీ ముస్లిం సోదరుల జీవితానికి ఎలాగా భరోసా ఇచ్చింది, భద్రత ఇచ్చింది. అంటే కేవలం ప్రభుత్వాలకు సహాయం చేసినప్పుడు వారి ఎదుగుదల ఎలా ఉండాలి, ఆ ఎదుగుదలలో వారిని ఎలాగా చైతన్యం చేయాలి, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలనే దాని మీద హబీబుల్లా ఖాన్ గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా హబీబుల్లా ఖాన్ గారు నాతో ఎప్పుడూ చెప్తా ఉండేవాడు, ఈ జాంపేట మసీదుకి ఒక మంచి ఫినిషింగ్ ఇప్పించండి, దీనికి ఫండ్స్ కల్పించండి అని. నేను ఇవాళ మాటలు చెప్పను కానీ రేపు మన జగన్ భాయ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే అందరూ చెప్పుకునే విధంగా ఈ జాంపేట మసీదుని సుందరవందనంగా తీర్చిదిద్దుతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, మరి ఇవాళ ముస్లింల గురించి అక్కడ ఏదైతే కబేలా ప్రాంతంలో ముస్లిం మైనారిటీల గురించి అక్కడ స్థలం కేటాయించి నా ఎంపీ ల్యాడ్స్ నుంచి సుమారుగా 40 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వము దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరి యొక్క సహకారంతో ఖచ్చితంగా ఆ యొక్క కబేలా ప్రాంతంలో షాదీఖానాన్ని కూడా నిర్మాణం చేయిస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మరి మాట ఇస్తూ, రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 3వ రోజుల భాగంగా మోటివేషనల్ స్పీకర్స్ పి పట్నాయక్, రాము, వైకుంఠరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ జి రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన మరియు రోడ్ సేఫ్టీకి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయడం వల్ల వారికే కాకుండా వారు కూడా ప్రమాదాల బారిన పడకుండా రక్షించుకోగలమని తెలిపారు. పట్నాయక్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే రోడ్లపైన ప్రయాణించేటప్పుడు నియమ నిబంధనలు తెలుసుకుని ద్విచక్ర వాహనాలు కానీ కారులు కానీ నడిపితే ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, వాటిని ఖచ్చితంగా నెరవేర్చుకుని పాటించాలని విద్యార్థులకు సూచించారు. పడితే మనం పడితే వెళ్ళకూడదు, అడిగి గ్రీన్ పడితే వెళ్ళాలి. అది చూసుకోవాలి. సరే సబ్జెక్ట్ ఉంది కదా, మనం ఎందుకు కంగారు పడిపోతుంటే మనం ఏదైనా చేస్తే అది వాడతాం. దానివల్ల ఏంటంటే మనకి ఆధారపడ్డ ఫ్యామిలీ రోజు పడతారు. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మహాత్మా రాష్ట్రపిత జ్యోతిరావు పులే 135వ వర్ధంతిని ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న పూలే విగ్రహం గాంధీపురం ప్రియాంక గార్డెన్ వద్ద రాజమండ్రి నందు ఘనంగా నివాళులర్పించారు. తదుపరి పూలే గారి వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి ఎల్ఐసి డివిజన్ ఆఫీస్ మోరంపూడి కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా శ్రీ సత్యనారాయణ సాహు సీనియర్ డివిజనల్ మేనేజర్ పాల్గొని పూలే విగ్రహానికి సామాజిక న్యాయం, మహిళా సాధికారత, అందరికీ ఉచిత విద్య కొరకు పూలే దంపతులు వారి జీవితాలు అంకితం చేశారు. మరియు ఎం పూర్ణచంద్రరావు పర్సనల్ మేనేజర్ మాట్లాడి, బడుగు బలహీన కుటుంబాలు అభివృద్ధికి పూలే చేసిన సేవ మరువలేనిదని పూలే దంపతులను కొనియాడడం జరిగింది. వర్ధంతి కార్యక్రమానికి నివాళులర్పించినటువంటి ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఇదే కాకుండా
జ్యోతిరావు పూలే ఈ సామాజిక వ్యవస్థలో ఈ భారతదేశ సమకాలీన పరిస్థితుల్లో 18వ శతాబ్దంలోనే స్త్రీకి విద్య కావాలని, అలాగే వితంతువులకి పునర్వివాహం కావాలని, ఎవరైతే సాంద్ర స్వభావాలతో ఉన్నారో, సాంప్రదాయ ముసుగులో అరాచకాలు ఉన్నాయో అన్నింటినీ ప్రత్యేకిస్తూ రూపుమాపడానికి ఆయన ఒకటే చెప్పాడు, సాంఘిక దురాచారాలను రూపుమాపితే కానీ వ్యవస్థ బాగుపడదని, ఈ వ్యవస్థ అందరికీ విద్య అవసరమని, విజ్ఞానం లేకపోతే వినయం లేదని, వినయం లేకపోతే జ్ఞానం నశిస్తుందని, జ్ఞానం నశిస్తే శక్తి సన్నగిలుతుందని, ఈ శక్తి వల్ల అయోమయం సృష్టించబడుతుందని, అయోమయం వల్ల ఈ అతిసూత్ర జాతులు అణగదొక్కబడ్డారని, వీళ్ళకి విద్య ఒకటే మూలం అని చెప్పడం జరిగింది. ఇదే కార్యక్రమం కాకుండా ఆవిడ భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని చదివించి తొలి ఉపాధ్యాయునిగా ప్రకటించడం జరిగింది. అదే కాకుండా శ్రీవద్యను ప్రోత్సహిస్తూ అనేక పాఠశాలలు నెలకొల్పడం జరిగింది. ఆయన కూడా స్కాటియన్ స్కూల్లో చదువుకుంటూ ఆయన అప్పటికి ఏదైతే థామస్ పెయిన్ రాసిన మానవ హక్కులు ఉందో దాని మీద చదివి ఉత్ప్రేరణ పొంది అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఎవరైతే బ్రాహ్మణ వితంతుకు పుట్టిన కుర్రాడిని అబ్బాయిని ఆయన అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకోవడం జరిగింది యశ్వంత్ అనే. అదే కాకుండా పూలే 135వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మరి ఈరోజు ఇటువంటి మహనీయుల తాలూకా జన్మదినం మరియు వర్ధంతి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ మహనీయుల చరిత్రలను మనం తెలుసుకోవడం, వారి యొక్క ఆశయాలను ముందుకు నడిపించడం భారత పౌరులుగా మనందరి యొక్క కర్తవ్యం. మరి మహాత్మా పూలే 1800 శతకంలోనే ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లు, ఈ సమాజం వెనుకబాటుతనాన్ని ఆయన గుర్తించి మరి ఒక నాయకుడిగా ముందుకు వచ్చి ఆ రోజు జాతిని ముందుకు నడిపించారు. వెనుకబాటు ఉన్నటువంటి కులాలను, అణగారినటువంటి వర్గాలను, ఇక్కడ ఈ కులమత భేదాలను ఆయన వ్యతిరేకించారు. దానివల్ల జాతి ఎలా వెనక్కి వెళుతుందో, జాతి ఎలా అభివృద్ధి పదంలో నడవకుండా వెళుతుందో ఆయన ఆ రోజు మరి ఈ మొత్తం అంటే మా రథసారథి ఈ ఉభయ గోదావరి జిల్లాల రథసారథి ఎస్డిఎం గారు సత్యనారాయణ సాహు గారికి, ఓబీసీ అసోసియేషన్ ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఓబీసీ అసోసియేషన్కి ఈ యొక్క పూలే విగ్రహాన్ని మొట్టమొదటి నుంచి కూడా దీనిని మాకు ఓబీసీ అసోసియేషన్కి ఎల్ఐసికి అప్పచెప్పారు. దీన్ని మేము మొదటి నుంచి కూడా ఈ విగ్రహం పెట్టినప్పటి నుంచి కూడా దీనిని మేమే ఇక్కడ గార్లెండ్ చేసి దీనిని ఇచ్చేస్తున్నాము. ఇందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఇప్పుడు మహనీయులను మనం స్మరించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ రోజున సమాజం ఎటువైపు పోతుంది అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. విద్య అనేది మామూలు వాళ్ళకి దూరం అవుతుంది. ఎవరైతే ఉన్నత వర్గంలో లేకపోతే ఎవరైతే డబ్బులు ఉన్న వారికి మాత్రమే విద్య అనేది ఈరోజు జరుగుతుంది. విద్య అనేది లేకపోతే ఈ రోజున ఇక్కడ ఓబీసీ అసోసియేషన్ అనేది లేదు. గవర్నమెంట్ సీనియర్ డివిజన్ మేనేజర్ ఎల్ఐసి శ్రీ సత్యనారాయణ సాహు గారికి, ఐసీయూ ఓబీసీ ఎస్ఎస్టీ నాయకత్వానికి, ఇతర మిత్రులందరూ కూడా మీడియా వారికి నమస్కారాలు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పటికీ అంటే 1800లో జ్యోతిరావు పూలే గారు ప్రస్తావించిన రైతు గిట్టుబాటు ధరలు ఈ రోజుకి కూడా సమస్యగా ఉండడం మనందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎప్పుడు ప్రస్తావించారు రైతుకి గిట్టుబాటు ధర దొరకట్లేదు అంటే ఆ సమస్యగానే ఉంది. అంటే సమస్య మీద పోరాటం చేసే వ్యవస్థ ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. తటస్థులు, అలాగే విద్యావంతులు, మరి ఉద్యోగ కార్మిక సంఘాలు సరైనటువంటి మరి ఈ ఉద్యమ బాటలో వెళ్ళకపోతే ఈ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు భారత ప్రజాస్వామ్యానికి లేదా రాజ్యాంగానికి తూట్లు పొడిసే పరిస్థితి ఉంది. మరి పూలే గారు ఆశించినట్టుగా ఆయన గులాంగిరిలో చెప్తాడు రైతుకి గిట్టుబాటు ధర దొరకట్లేదని చెప్పేసి. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అనేక వికృతమైనటువంటి పరిణామాలని మనం ఎదుర్కోకపోతే మన ఉద్యోగ భద్రత ఒకటే కాదు, ఉద్యోగ నియామకాల మీద ఈరోజు ఎల్ఐసి ఉద్యోగుల సంఘం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తేనే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్స్ మనుగడ సాధిస్తాయి, మన నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను
సమాజానికి తెలియజేసి స్థానిక జేఎన్టీయూ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ సుభాషిణి ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తమ తాతయ్య నానమ్మలతో కార్యక్రమంలో పాల్గొనడానికి అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రిన్సిపల్ మరియు టీచర్స్ గ్రాండ్ పేరెంట్స్ కు గౌరవం ఇవ్వడం, వారితో మెలిగే తదితర విషయాలను విద్యార్థులకు విపులంగా వివరించారు. టీచర్లకి మా నమస్కారములు, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారములు, అలాగే పిల్లలకి ఆశీర్వాదాలు జీవిస్తాను అందరికీ. Few words about my grandparents. They love and care about me. They came from Andhra for me. They always encourage me in everything. They care about me. They like me. They love me. Thank you. My dear teachers and my dear team, a warm welcome and a pleasant morning to all of you. So I am very happy to announce that as a part of Social Week celebrations, our management came front to invite all the grandparents and combine with the grandsons and daughters so that the bondage among them will be improved a lot. Now I will come to Telugu so that in a local language we will be very convenient. అసలు కంటే వడ్డీ ముద్దు కాబట్టి తాతయ్య నానమ్మ అమ్మమ్మలకి వాళ్ళ పిల్లల కంటే మనవలంటే చాలా చాలా అపురూపం, ప్రేమ, ఇష్టం. ఇది వేరే రూపంలో అక్కర్లేదు. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో పూర్వకాలం చక్కగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పిల్లలు ఎక్కడ నిద్రపోయేవారు అంటే ఫోన్ ముందు కాదండి, జోలపాటల మధ్య చిన్న చిన్న కథలు చెబుతూ నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యల మధ్యలో కథలు వింటూ వింటూ నిద్రపోయేవారు. కానీ ఇప్పుడు ఈ నాగరికత వచ్చిన తర్వాత అలాంటి కథలు లేవు, పొడుగు కథలు లేవు, పాటలు లేవు. ఏమైనా ఫోన్లు పక్కన పెట్టేస్తుంటే అయిపోతుంది. కానీ మళ్ళీ ఆ రోజులు తిరిగి రావాలి, సమాజంలో విలువలు పెరగాలంటే ఖచ్చితంగా తాతయ్య నానమ్మల మధ్యన ఉన్న సంబంధం పిల్లలు వాళ్ళ మధ్యలో పెరిగితే ఆనాడు అలా అయ్యేది, ఈనాడు ఇలా అయ్యేది. ఇప్పుడున్న జనరేషన్ మార్చాలంటే అది ఒక్కటే మార్గంగా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న తరాల్లో గట్టిగా గంట నుంచోలేరు. అసెంబ్లీ పెడితే 10-15 నిమిషాల్లో పడిపోతారు. దానికి కారణం ఇప్పుడున్న అలవాట్లు, ఆహారపు అలవాట్లు. అదే పూర్వకాలం అయితే మనకి అన్ని చక్కగా ఇంట్లో చేసే పెట్టేవాళ్ళు. ఎలా పెట్టేవాళ్ళు అండి? పిల్లల్ని కొంతమంది చూస్తుంటే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి స్నాక్స్ లాంటివి మిగతా కుటుంబ సభ్యులు చేసి వారానికో 10 రోజుల్లో సరిపడా పెట్టేవారు. ఇప్పుడు చక్కగా కురుకురే, చాక్లెట్స్ ఇలా లేటెస్ట్ పెడుతున్నారు తప్ప ఇంట్లో ఉండిన పిండి పదార్థాలు పెట్టట్లేదు. దానివల్ల పిల్లల్లో నాణ్యమైన తిండి లేక స్టామినా అనేది బాగా తగ్గిపోతుంది. అట్లాగే పెద్దల్ని గౌరవించాలి, టీచర్ని గౌరవించాలి. ఎవరు చెప్పాలండి? ఇప్పుడు ఇక్కడున్న నాగరికతకి తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలే. మరి ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకోవాలండి? ఒక ట్యూటర్ లేకపోతే ఒక సర్వెంట్. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులకి పిల్లకి వండి పెట్టే టైం కూడా ఉండట్లేదండి. అప్పుడు ప్రేమాభిమానాలు, ఆపేక్ష ఎట్లా పెరుగుతాయి? కాబట్టి ఇవన్నీ మనందరం గమనించి ఇంట్లో పిల్లల్ని సక్రమంగా పెంచడానికి ఏమేమి రాజు వెడ్స్ రాంబాయ్ చిత్ర బృందం శనివారం రాజమండ్రిలో సందడి చేసింది. అఖిల్ ఉడేమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్ సాయిలు కంపాటి దర్శకత్వంలో డాక్టర్ నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీవిన్ ఒరిజినల్స్ వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. చిత్రం ప్రదర్శిస్తున్న ఊర్వశి థియేటర్లో హీరో హీరోయిన్ తేజస్విని, నిర్మాత రాహుల్, హీరోయిన్ తండ్రి పాత్రధారి చైతు జొన్నలగడ్డ, నిర్మాత రాహుల్,
కమెడియన్ డాంబర్ ప్రేక్షకులతో సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో అఖిల్ ఉడ్డేమారి మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నా 10 ఏళ్ల కష్టానికి చిత్రంతో ఫలితం దక్కిందన్నారు. యాంకర్ నుంచి హీరోగా ఎదిగానని తెలిపారు. సినిమాలోని డైలాగులు చెప్పి హీరో అఖిల్ ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ తేజస్విని మాట్లాడుతూ రాజమండ్రి అమ్మాయిని ఆయన తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. టూర్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర టూర్ స్టార్ట్ చేసాము. ఇది సెకండ్ డే కదా అఖిల్? సెకండ్ డే. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చూస్తున్నారు కదా బయట ఎట్లా ఉందో. సో పొద్దున్నే రాజమండ్రికి వచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వివిధ వేరే ప్లేసెస్ వెళ్తున్నాం. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. సెకండ్ వీక్లో కూడా ఇంత రెస్పాన్స్ రావడం అనేది వీ డింట్ ఎక్స్పెక్ట్. ఫస్ట్ వీక్ కూడా అసలు కుమ్మేసింది. రెండో వారం కూడా హైలైట్. అమ్మాయి రాజమండ్రి నుంచే లోకల్. సో ఇక్కడ రాకపోతే దెబ్బలు పడతాయి గ్యారంటీ. సో ఎస్పెషల్లీ ఊర్వశి థియేటర్లో ఈ కైండ్ ఆఫ్ ఆక్యుపెన్సీ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. వీఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ రాజమండ్రి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీస్సులు దీవెన గాలిలో ఉండాలని కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఆకాశంలో ఒక తార, దుల్కర్ సల్మాన్ గారిది. మన స్వప్నదత్ ప్రొడక్షన్ ఉంది కదా వాళ్ళది, పవన్ సాధినేని. అది కాకుండా రాజశేఖర్ గారిది మగాడు అదొకటి ఉంది. ఇంకో 2 సైన్ చేశాను, అది చెప్తాను. ఆకాశంలో ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్. 3 ప్రొడ్యూసర్ ఉన్నారు దానికి. గీతా ఆర్ట్స్, అశ్వినాథ్ గారు, లైట్ బాక్స్, దుల్కేర్ గారు ఉన్నారు. అంటే చాలామంది ఉన్నారు. మగాడు కూడా బడ్జెట్ పెద్దది. నెక్స్ట్ ఒకటి ఆల్మోస్ట్ డిసైడ్ అవ్వాలి. అది మామూలు బడ్జెట్ కాదు, పెద్ద సినిమా. అన్ని పెద్ద సినిమాలే. సో అందరికీ నమస్కారం అండి. రాజమండ్రి రోజ్ మిల్క్ ఎంత ఫేమస్సో మా రాజువేడ్స్ రాంబాయ్ పాట కూడా అంతే ఫేమస్ అయింది. అట్లనే సినిమా కూడా అంతే ఫేమస్ అయ్యి 2 రాష్ట్రాల్లో అదరగొడుతుంది. సో ఫస్ట్ వీక్ అయిపోయి సెకండ్ వీక్కి ఇంకా ఫుల్గా నడుస్తుంది. సో సక్సెస్ టూర్ తెలంగాణలో అయిపోయింది అండ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా చేస్తున్నాం. మొన్న కర్నూలు, అనంతపూర్ ఇవన్నీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రాజమండ్రికి వచ్చాము. తేజస్విని గారిది రాజమండ్రియే కాబట్టి ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. అందరూ చాలా బాగా ఆదరణ ఇస్తున్నారు. కొత్త వాళ్ళమైనా మా కథ చాలా బాగుండడం వల్ల అందరూ థియేటర్లలోకి వచ్చి సినిమా చూస్తున్నారు. ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అన్నయ్య మీరు ఎవరైతే సినిమా చూడలేదో ప్లీజ్ త్వరగా వచ్చేయండి థియేటర్లోకి. సినిమా అదిరిపోద్ది బొమ్మ. మీరు అందరూ థియేటర్లోకి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాది వరంగల్ అండి. అంతకుముందు మీలాగే అలా మైకులు పట్టుకొని అడిగేవాడిని. యాంకర్గా స్టార్ట్ చేశాను ఆ జర్నీ నేను. సో ఆ తర్వాత చాలా కష్టపడి ఆడిషన్స్ ఇచ్చి సినిమా వచ్చింది. అండ్ సో హ్యాపీ. ఫస్ట్ సినిమాకి ఇంత ఆదరణ ఇస్తున్నందుకు ప్రేక్షకుల దేవులు అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకటి చేస్తున్నా అండి, మంచి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా. అనుపమ పరమేశ్వర్తో చేస్తున్నా. నెక్స్ట్ తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వర్ అండ్ పెద్ద నరేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. యా. పేరు తేజస్వి. నేను రాజువేడ్స్ రాంబాయ్ సినిమాలో రాంబాయ్ క్యారెక్టర్ చేశాను. సో ఇవాళ మార్నింగ్ రాజమండ్రి ఊర్వశి థియేటర్కి అయితే వచ్చాము మా ఫిల్మ్ టీంతో. సో సెకండ్ వీక్ ఇంత మంచి ఆక్యుపెన్సీ, ఇంత మంచి ఆదరణ రాజమండ్రి ప్రజలు, రాజమండ్రి అమ్మాయికి అండ్ మా హోల్ టీంకి ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాటలు రావట్లేదు. ఐ హోప్ ఇంకా చూడని వాళ్ళు కూడా రాజమండ్రి పరిసరాల్లో చుట్టుపక్కల మన రాజమండ్రిలో కూడా చూడని వాళ్ళు వచ్చి థియేటర్కి చూసి మా సినిమాకి నాకు లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండి తమిళ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో ప్రభు సోల్మన్ సార్ డైరెక్షన్లో. అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయ్యానండి. 2019 6 years బ్యాక్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా లెర్నింగ్, స్టిల్ లెర్నింగ్. అంతే అండి, షార్ట్ ఫిల్మ్స్ నుంచే వచ్చాయి. నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ కమిటీ కురోళ్ళు కూడా డైరెక్టర్ యదువంశీ గారు షార్ట్ ఫిల్మ్ క్లిప్ చూసి సెలెక్ట్ చేశారు. సేమ్ రాజువేడ్స్ రాంబాయ్ కూడా రాంబాయ్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు వేణు గారి ఫ్రెండ్ ఒకళ్ళు నా షార్ట్ ఫిల్మ్ క్లిప్ చూసి సో అలా రీచ్ అవుట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి. అంటే రాంబాయ్ క్యారెక్టర్కి నాకు చాలా పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ జనాలు నా తేజస్విని కాకుండా రాంబాయ్నే చూస్తున్నారు స్క్రీన్ మీద అనేది చాలా యాజ్ అన్ యాక్టర్ చాలా హంబుల్గా ఫీల్ అవుతున్నాను, గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ.
యా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సేవలందించేది గ్రామీణ వైద్యులే. రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. విలువలతో రాజకీయాల కూటమి ప్రభుత్వ ఆలోచన. మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు వ్యాఖ్యలు. రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీ మీద అవగాహన కార్యక్రమం. ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా రాష్ట్రపిత జ్యోతిరావు ఫులే 135వ వర్ధంతి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.